చూసారా అమ్మగారు? నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకు కానీ మీకు కాదు అమ్మగారు. ఎన్నిసార్లు ఎదవలేదనా డబ్బు పోసారు. ఒక్కసారికి డబ్బు లేదనే సరికి ఆ సచ్చినోళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు? మిమ్మల్ని అనరాని మాట్లాడినారమ్మా, పనికిరాని వెదవలు అన్నట్టు అమ్మగారు, ఇందాక గొడవలో ఎవడి జబ్బులోంచో జారి పడిపోతే ఈ నోట్లు కట్టి తీశాను. మీదేనేమో చూడండి. అమ్మగారు, ఇంకొకసారి ఆ తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని. రాంపండు ఆపు, కారు ఆపు. ఏంటమ్మగారు, ఏం జరిగింది? అలా చేయకండి అమ్మగారు. ఇంకోసారి నేను సన్మానానికి ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు. అయ్యో తప్పమ్మ గారు, అలా అనకండి. రండి, చెప్పులేసుకోండి అమ్మగారు. రండి, కార్లో కూర్చోండి అమ్మగారు. రండి, ఇంటికి వెళ్దాం. ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు. ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలుంటాయి. అంచేత మీరందరూ హరికథ మొదలెట్టకు, నేను మాట్లాడుతున్నాను కదా. అబ్బో పెద్ద గొప్ప. మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి, 100 రోజులు దర్జాగా బతకచ్చు. కానీ 101వ రోజు, ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. అదే మీరు 100 రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి, 101వ రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది. అవునంటారా? అవును అవును, నిజమే. మీరు నలుగురు 2 జంటలు అవుతారు. రేపు మీకు పెళ్లి అవుతాయి, ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఎలా పోషిస్తారు? పాపాయికి పాల డబ్బా కావాలన్నా, దగ్గుమంది కావాలన్నా ప్రతిదానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు. అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు. నిజమే రాంపండి, నాకేదైనా ఉద్యోగం చూపించు, నేను ఉద్యోగం చేస్తాను. వాళ్ళతో పాటు నేను ఉద్యోగం చేస్తాను. నేను చేస్తాను రాంపండు. అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు ముద్దతున్నారు. అమ్మ తల్లి విచిత్ర, కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళని ముద్దెట్టుకో. కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే ఇటు నేను అటు అమ్మాయి గారు నేను పీక్కు తింటాం. 15 లక్షల చిల్లర తేడా వచ్చిందా? అవును సార్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూశాను. 15,60,000 దాకా తేడా ఉంది. ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయే ఆల్టర్ గారు. మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడి చూడండి సార్. మాట్లాడవలసింది బాబు గారితో కాదు. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను, వెళ్ళండి. అలాగే సార్, వస్తాను. రండి, ఓ చూసేస్తారా? నువ్వు తిన్నా ఆయన, నువ్వు తిను. తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు. నువ్వు గాని. ఏమిటి? నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూశాను. 15 లక్షల పైగా తేడా వచ్చింది. అరే, అసలు పైసా కూడా తేడా రావడానికి వీలేదు మామగారు. వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని. కానీ లక్షల్లో వచ్చింది తేడా. ఏం చేశావు ఆ డబ్బు? నేనా? నువ్వేరా రాస్కెల్, అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు. చెప్పు, ఏం చేసావు ఆ డబ్బు? మామగారు నోరు జారుతున్నారు. ఇప్పుడు జారిన నోరేరా? అవసరం వస్తే చేజారిన ఆశ్చర్యపడవసరం లేదు. వీడొక తాగుబోతూ లెక్కపత్రం అడగడన్న దురుద్దేశంతోనే కదా ఇష్టం వచ్చారు తగలేసావు. మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు. ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే. మీ పాత మేనేజర్ స్వాహా చేస్తాడు. నోర్మయ్, పార్థసారథను ఒక్క మాట అన్నా పురుగులు పడి వస్తావురా దౌర్భాగ్యుడు. ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి గెంటించింది నువ్వు. ఆ అడ్డు తొలగ్గానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి, గుర్ర పందాలకి విచ్చలవిడిగా తగలేసింది నువ్వురా. మామగారు ఆ మాట అన్నావంటే 4 చీరేస్తాను. నా కూతురికి మొగుడు అన్న జాగ్రత్త వదిలేస్తున్నా. మళ్ళీ నా ముందు ఉంటానికి వీల్లేదు. పో ఇక్కడి నుంచి, పో. లక్ష్మి, లక్ష్మి, మీ నాన్నగారు. అంతా విన్నాను. మా నాన్న చెప్పిన పని చేయండి. లక్ష్మి, నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నాన్న, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు, పంపించేయండి. విన్నావురా మాట? నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావు అర్థం అవుతావు దౌర్భాగ్యుడా. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆల్ రైట్, మీరు చేయగలిగింది ఒక్కటే, నన్ను బయటకు పంపడం. కానీ నేను చాలా చేయగలను. అవేమిటో మీరు త్వరలోనే చూస్తారు, అనుభవిస్తారు. పోరా రాఘవ, నీ ఇష్టం చేసుకోపో. అమ్మా, నిన్నాళ్ళు తన్ని తగిలేశారన్నమాట. అవును, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా ఏళ్ళు నా కూతురు నాకు కాకుండా చేశారా? నాకు దక్కవలసిన ఆస్తిని నాకు చెక్కకుండా చేశారు. వాళ్ళనే అంత తేలిక వదిలిపెట్టకూడదు. ఆ రెండిళ్లలో చుచ్చులే పని.
ఆ రాంపండు గారి అంతు చూడాలి. నా బుర్రలో ఓ ప్లాన్ ఉంది. నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడైనట్లే. ఆ 2 నెలల్లో బూడిద మిగులుతుంది. నన్నేం చేయమంటావు చెప్పు. రాజమాతకి నా వందనాలు. చిరంజీవ సుఖీభవ. లెమ్ము లెమ్ము. మీకు శుభవార్త రాజమాత. ఏమది? చాలా ఏళ్లుగా కోర్టులో ఉన్న బట్టల మిల్లి వ్యాజ్యం తమరే గెలిచారు. ఏమి వ్యాజ్యము మేము గెలిచితమా? అవును మాత. కుమారులం గారు మిల్లు దగ్గరే ఉన్నారు. తమను తీసుకురమ్మని నన్ను పంపారు. అటులనా? అటులనే. మరి వాహనము? వాహనం తెప్పించాను మాత. అయినచో అలంకరించుకుని వచ్చేదం. జై బోలో రాజమాతకి జై. మేనేజర్ని గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించమని చెప్పు రాంపండు. అలాగే రాజమాత. నమస్కారం అమ్మా. లోపలికి పదండి. రండి కూర్చోండి. అది ఏమి? మేము ఆ స్థానంలో కూర్చుంటాం. ఇది వరకు మీ ఆస్థానం ఉన్నప్పుడు ఆ స్థానం మీది, కానీ ఇప్పుడు కాదమ్మా. ఏమి మీరు మాట్లాడుతున్నది? మీరు ఇది వరకు మిల్లు యజమానులని, పెద్ద కుటుంబం వారని మీకు మర్యాదిచ్చి ఆహ్వానించాం గాని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టలేమమ్మా. అంటే ఇప్పుడు ఈ మిల్లు మాది కాదా? కాదమ్మా. 10 ఏళ్ల క్రితమే కోర్టు వీరి తరఫున తీర్పిచ్చింది. అప్పటి నుంచి వీరే ఈ మిల్లుకి యజమానులు. మరి మా భూపతి ఇంకా కోర్టు వ్యాజ్యం నడుస్తుందని చెప్పాడే. అది అబద్ధం అమ్మా. చిన్నయ్య గారు కూడా 10 ఏళ్ల నుంచి ఈ మిల్లులోనే పనిచేస్తున్నారు. నా కుమారుడు ఈ మిల్లులోనే పనిచేయుచున్నాడా? అవును తల్లిగారు. వీరు మన గత వైభవమును తెలిసిన వారు గనక దయతో నాకిచ్చట పనిచేయు అవకాశమును కల్పించినారు. కాని నన్నెప్పుడూ పనివానిగా చూడలేదు. కుటుంబ భారము మోయుటకు నాకు ఇంతకన్నా మార్గము దొరకలేదు తల్లిగారు. క్షమించండి. కుమారులం గారు. అయ్యగారే కాదమ్మ గారు, తమ మనవరాలు అవంతి గారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అవును బామ్మగారు. ఈ మిల్లు మన చెయ్యి దాటిపోయిందా? నా కుమారుడు మనవరాలు ఇక్కడే ఊడిగం చేస్తున్నారా? మన ఆస్తి సర్వం నాస్తి అయిపోయిందా? తల్లిగారు, అమ్మా, భగవంతుడా, మా అమ్మని బ్రతికించు తండ్రి. ఇన్నేళ్ళొచ్చినా నేను ఇంకా తల్లి చాటు బిడ్డనేనయ్యా. నన్ను దిక్కులేని వాడిని చేయకు స్వామి. స్వామి, నా కారణంగా ఏదైనా జరగరానిది జరిగితే అది నేను భరించలేను తండ్రి. ఈ ఇంటిని బాగు చేయపోయి పాడు చేశానన్న బాధ నాకు తెలుసు స్వామి. తల్లిగారు, ఇక కృత్రిమ గౌరవాలొద్దు. అమ్మా అనే పిలు బాబు. అమ్మా, అమ్మా, బామ్మ అమ్మా